నమస్కారం డీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలను స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్ విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇంటిపై దాడి ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు వెల్లడించిన అధికారులు మోదీ నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందంటూ కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పిసిసిఎస్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. విజయవాడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సిఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పిసిసిఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఏసీపీ భాస్కర్ రావుకు, మాచవరం సిఐ గుణరాంకు, పటమట సిఐ మోహన్ రెడ్డికి గాయాలయ్యాయి. కాగా ఘటనా ప్రదేశాన్ని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కంచి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. దాడులకు గల కారణాలు పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు. ఇప్పుడు వికసిత భారత్ ప్లాన్ 2047పై ప్రణాళికలు రూపొందించినట్లు, వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సంవిధాన్ భవనంలో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. అనంతరం లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియను రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితరులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు. తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభాపక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవంగా అయింది. అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారని పేర్కొన్నారు. ఏపీలో 3 బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఏపీలో నిర్వహించిన సభతో ఎన్నికల స్వరూపమే మారిపోయిందని కొనియాడారు. భారీ మెజారిటీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా లేదంటే 2వ స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి దొరికారని ప్రశంసించారు. తాను ఎంతోమంది నేతలను చూశాను, కానీ మోదీ లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, Honorable Union Ministers, respected NDA partners, Honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority I have seen for the election campaign. For the 3 months, Honorable PM never took any rest. Day and night, he had campaigned, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Honorable Home Minister has come. He addressed 1 meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also here today, we stand at a crucial juncture in our nation's history. వివేకానంద సెంటినరీ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ మాధవి లత ఆధ్వర్యంలో వివేకానంద స్కూల్ నందు కరాటే శిక్షకులు బల్లం కిషోర్ శిక్షణలో ఏప్రిల్ 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు 40 రోజులు విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణను అందించడం జరిగింది. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతలక్ష్మి సేవా సంఘం అధ్యక్షులు, శారదా విద్యాలయం కన్వీనర్ పెనుమత్స అప్పలరాజు పాల్గొని శిక్షణలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ అందజేయడం జరిగింది.
వివేకానంద స్కూల్లో ఇవాళ మన కిషోర్ ఆధ్వర్యంలో మనం 40 రోజుల నుంచి మరి కరాటే శిక్షణ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సింగనగర్ ప్రాంతంలో మరి చాలామందికి అవకాశం మరి కిషోర్ కల్పించినందుకు కిషోర్ గారికి అలాగే కన్నా గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందు గురించి అని అంటే ఇక్కడ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అందరూ కూడా వారి రక్షణకు ఉపయోగపడేలాగా ధైర్యంకి ఉపయోగపడే కరాటే అనేది ఏదో కరాటే నేర్చుకున్న వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వివేకానంద సెంటినరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు చదువుకే కాదు అన్ని విద్యల్లో కూడా ముందుంటుందని మేము తెలియజేస్తూ మా పిల్లలకి కానీ బయట పిల్లలకి కానీ ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 40 రోజులు ఈ సమ్మర్ క్యాంప్ చేశాము. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లలందరికీ అండ్ వాళ్ళ తల్లిదండ్రులకి రోజు తీసుకెళ్ళి మా పిల్లలు ఎంత కష్టపడ్డారు, పేరెంట్స్ కూడా అంతే కష్టపడ్డారు. ఈ కరాటే 40 డేస్ సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి ఆశాంతం నాకు సహకరించి ముఖ్య అతిథులు ఇచ్చేసిన అప్పలరాజు గారికి, అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ ఇక్కడ జరగడానికి ఆమె ప్రధానంగా ఉండటమే కాకుండా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా ప్రతిరోజు మమ్మల్ని పలకరించి ఎలా ఉంది ఏంటని వివరాలు తెలుసుకొని మాకున్న బాధలన్నీ అంటే అక్కడ జరిగే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన మా మేడం గారు, అట్లాగే ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని మా ఒక కరాటేగా కాకుండా చెస్సు, అలాగే కరసాము, అలా హిందీ పరిచయ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇలాంటి ప్రతిదీ ఈ సమ్మర్ క్యాంప్ డ్రాయింగు ఇలాగా ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా అలా కాకుండా వాళ్ళు ఇంటికి పరిమితం అవ్వకుండా ఇంకా ఒక చదివే కాదు మిగతా కూడా ఉన్నాయి. అవి కూడా మనకి ఏ రకంగా సమాజంలో ఉపయోగపడతాయి, పై చదువుకి వెళ్తానికి కానీ సమాజంలో బతకడానికి కానీ అన్ని రకాలుగా ముందుంటానికి కూడా ఉపయోగపడే అన్నీ కూడా ఆమె దగ్గర నేర్పించారు. అందులో భాగంగా ఈ కరాటే అనేది నేర్పించడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమ్మకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన బోండా ఉమ్మకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొగల్రాజపురంలోని అతని నివాసం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని పుష్పగుచ్చాలు అందించి సన్మానిస్తున్నారు. కానీ విని ఎరుగని రీతిలో విజయం సాధించిన బోండా ఉమ్మకు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత కార్యకర్తలు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాదన జరిగింది. కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందన్నారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశారని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటకు రావాలన్నారు. బొచ్చి పీకుతావా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పాలన్నారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అని అన్నారు. టీడీపీను నామ రూపాలు లేకుండా చేస్తానని నాని ప్రగల్భాలు పలికాడని, ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాన్ అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం నిర్వహించారు. కూటమి లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోడీని ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఈ సమావేశంలోనూ పవన్ను ప్రత్యేకంగా అభినందించారు. आंध्र, मैं अबू बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. और महाप्रभु जगन्नाथ और मैंने अनुभव किया हमेशा. मैं हमेशा मानता हूं ईश्वर के अनेक रूप होते हैं, लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूं तो मैं हमेशा मानता हूं ये गरीबों के देवता है. రాష్ట్రంలో వైసీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్ గా టీడీపీ దాడులు జరిపిందన్నారు. బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందంటూ మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజాగా ఎంపీలు గురుమూర్తి, తనూజ, ఎమ్మెల్యేలు శివప్రసాద్,
మత్యలింగం, విశ్వేశ్వర్ రాజు, పర్చూరి నేత బాలాజీ, మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలియజేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ తమ లీగల్ టీంలు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గూండాల దాడులతో పాటు పోలీసుల తీరుపై కూడా గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే, మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామంటూ ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ సంపూర్ణ మద్దతును పవన్ తెలిపారు. పార్లమెంట్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజనరీ నాయకుల బాటలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని అన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడానికి గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism
you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. తన ఓటమికి ప్రజలే కారణమంటూ నిందించడం న్యాయమా జగన్ అంటున్న టీడీపీ నేత వర్ల రామయ్య ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఏపీలో గత 5 సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైసీపీ మూల్యం చెల్లించుకుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి సునామీ సృష్టించిందన్నారు. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీ బొక్కబోర్లా పడిందన్నారు. సింహం సింగిల్ గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్ కు ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారన్నారు. వైసీపీ ఓటమికి తానే కారణమని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్తుతి, పరనింద. ఆత్మస్తుతి, ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం, తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం, ఇతరులను తప్పుపట్టడం, తన ఓటమిని ఇతరులకు రుద్దాలని, తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్తుతి, పరనింద చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతికి ఎటువంటి హాని జరగకుండా పటిష్టంగా రక్షణ కల్పించేలా రాష్ట్రపతితో ఆమోదించబడిన ఒక చట్టాన్ని తీసుకురావాలని కాబోయే సీఎం చంద్రబాబు నాయుడిని కోరుతున్నట్లు అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య వెల్లడించారు. భూ కబ్జాలు, వెనుకబడిన వర్గాలపై దాడులు, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దళితుల్ని ఆ శాఖకు మంత్రిగా నియమించి విచారణ సంస్థలతో బాధ్యులైన అధికారులు, మంత్రులపై న్యాయ విచారణ చేయించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సామాజిక సమన్యాయ పాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలియని స్థితిలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారని జేఏసీ మహిళా నాయకురాలు వరలక్ష్మి అన్నారు. 3 రాజధానుల అజెండాతో వైకాపా ఎన్నికలకు వెళ్తే కూటమి అమరావతి ఏకైక రాజధాని అజెండాతో వెళ్లారన్నారు. నేను చెప్తున్నా, పూలదండలో దారంలాగా ఈ విజయ వికటాట్టహాసంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమ శక్తులకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఇది రాజధాని అమరావతి మహిళల 1635 రోజుల ఉద్యమ పోరాట స్ఫూర్తి. విశాఖ ఉక్కు కార్మికుల రహదారుల మీద చేసిన అలసటల ఆందోళన, నా దళిత బహుజన కులాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, నంద్యాల నాగమ్మ నుంచి పులివెందుల మహాలక్ష్మి వరకు జరిగిన ఒక దుర్మార్గమైన దాష్టీకాలపై ప్రజలు తిరగబట్టడానికి సంబంధించిన ఒక సంకేతం. మేము ఆనాడే చెప్పాం, ఎవరో వినిపించుకోలేదు. తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలను వేధిస్తే, ప్రజలను వేదన గురి చేస్తే ఇలాంటి ప్రతిఫలాలే ఉంటాయి. అలా ప్రజా ఉద్యమాల సందర్భంగానే ఈ విజయం లభించింది. మిత్రులారా, ఈ సందర్భంగా ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారి మాట బాలకోటయ్య నోట రాదు. వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఇవాళ కూటమి గెలిచింది, అమరావతి నిలిచింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. కూటమి అమరావతి రాజధాని అని వచ్చింది. ఇప్పుడు అదే 164 సీట్లు సాధించింది.
మరి విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మీ 29 ఊళ్ళే రాజధాని కోరుకున్నాను ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలనే కోరుకున్నట్టున్నారు కదా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనమండి. ఉద్యమం కాదు, మేము చేసింది నిరసనే. ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది. ఎన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది. ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక్క డాగు పడకుండా ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా 1635 రోజులు ప్రజెంట్ ఇవాళకి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలను స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇంటిపై దాడి. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు వెల్లడించిన అధికారులు. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందంటూ కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.